నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు: 1,26,960 కోట్లు ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచుతూ ప్రపోజల్స్. బీఆర్ఎస్ హయాంలో శాంక్షన్ అమౌంట్ 1,64,168 కోట్లు. అయితే వాస్తవానికి ఇది ఎంత పెంచుకుంటూ పోయారంటే 2,91,128 కోట్లకు పెంచుతూ ఇరిగేషన్ జాబితా. నేడు క్యాబినెట్ ముందుకు అంచనాలు. అయితే వీళ్ళు గతంలో మరి అవగాహన లేకనా, పరిపాలన అనుభవం లేకనా అని చెప్పేసి ఈ రకంగా 36,000 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి, ఉదాహరణకి ఎగ్జాంపుల్ కాళేశ్వరంది పెంచుకుంటూ 1,50,000 కోట్లకు పెంచుకుంటూ పోయారు. అంటే ఈ రకంగా అంచనా పెరిగితే ఎంత పెరుగుతుంది అంటే 20%, 30%, లాస్ట్కి పెరిగితే డబల్ పెరగాలి. వాళ్ళ దాంట్లో ఎంత పెరిగింది? దగ్గర 5 ఇంతలు పెరిగింది. అంటే ఈ రకంగా పెంచుకుంటూ పోయారు. అయితే ఈరోజు కేబినెట్ ముందుకు తీసుకొస్తున్నారు, అంచనాలు వేస్తున్నారు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వానికి పరిపాలన అనుభవం లేదు. ఒకటేసారి పీఠం ఎక్కేసరికి కొత్త రాష్ట్రము పీఠం ఎక్కిర్రు, మిగులు బడ్జెట్ ఉన్నది, ఏం చేయాలి అర్థం కావాలి, అడిగేటోడు లేడు, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి అనే ఒక టార్గెట్తో పనిచేసిర్రు. దాంట్లో సక్సెస్ అయ్యారు, దోపిడీలో సక్సెస్ అయ్యారు. కానీ తెలంగాణ అభివృద్ధి విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎత్తి అక్కడ మూలకు పెట్టిరు. మళ్ళీ రావాలి అధికారంలోకి ఏ రకంగానైనా అనే ఒక ఆలోచనతో పనిచేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఖచ్చితంగా ఏదో రకంగా మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితులల్లో అధికారంలోకి మాత్రం రానివ్వరు. ఏమంటున్నారంటే తెలంగాణ ప్రజలు వాస్తవంగా గ్రౌండ్లోకి పోతే ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టుకుంటా పని చేయించుకుంటాం, ఎంతనైనా వీళ్ళనే తిడతాం, వీళ్ళతోనే పని చేయించుకుంటాం, కానీ ఆ దరిద్రునికి మాత్రం ఓటెయ్యం అనే ఒక ఆలోచనతోనే ఉన్నారు ప్రజలు.